నమస్తే. పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక ముగిసింది. ఈ ఉప ఎన్నికలో ఎవరు గెలవనున్నారు? అయితే ఈ ఉప ఎన్నికకు సంబంధించి పట్టభద్రులకు సంబంధించి ముఖ్యంగా పార్టీలు అభ్యర్థులను పెట్టినా కానీ పార్టీ గుర్తు మీద ఎన్నికలు జరగవు. పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామా చేసినటువంటి ఈ ఉప ఎన్నికల్లో పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామా చేయడం ద్వారా వచ్చినటువంటి ఈ ఉప ఎన్నికల్లో ఇంతకుముందు ప్రతిసారి కూడా 2 సార్లు కపిలవాయి దిలీప్ కుమారు, 2 సార్లు పల్లా రాజేశ్వరరెడ్డి, 4 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇవి పార్టీలకు అతీతంగా జరిగిన ఎన్నికలైనా సరే పార్టీల అభ్యర్థులే ముందుగాల ఉంటారు కాబట్టి వాళ్లకు ముందు పేరు వస్తుంది. కాబట్టి ఒకటి పోటీ చేసిన దాంట్లో కాంగ్రెస్ మద్దతుతోటి పోటీ చేసింది తీన్మార్ మల్లన్న. కాంగ్రెస్ పార్టీ మద్దతుతోటి తీన్మార్ మల్లన్న పోటీ చేశారు. అట్లనే బీఆర్ఎస్ మద్దతుతోటి రాకేష్ రెడ్డి పోటీ చేసిండు. రాకేష్ రెడ్డి అట్లనే బీజేపీ మద్దతుతోటి ప్రేమేందర్ రెడ్డి పోటీ చేశారు. ప్రేమేందర్ రెడ్డి. అది కాకుండా ప్రభావం చూపేటువంటి వాళ్ళు మొత్తం 52 మంది మొత్తం పోటీ చేస్తున్నారు. 52 మంది పోటీలో ఉంటే కీలకంగా ఉన్నది 5 మంది, ఇంకొక 3-4 ప్రభావం చూపగలిగినటువంటి వాళ్ళు కొంతమేర. ఇంకొకటి బక్క జెడ్సన్ కాంగ్రెస్ రెబల్. బక్క జెడ్సన్ కాంగ్రెస్ రెబల్. ఇంకొకటి అశోక్ కుమార్ ఈయన ఇప్పుడు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు, జర్నలిస్టు. తీన్మార్ మల్లన్న. వీళ్ళు ఓవరాల్గా పోలైనటువంటి ఎన్నికల్లో 4,63,000 ఓట్లు ఉంటాయి. 4,63,000 ఓట్లు మొత్తం ఉంటే 3,36,000 ఓట్లు పోలైనాయి. ఇంకా కొంత చిల్లర ఉంది కానీ మేజర్గా తీసుకున్నా 3,36,000 ఓట్లలో కనీసం ఇందులో 50% 50% ఓట్లు రావాలి. 50% ఓట్లు గెలవాలంటే 50% రావాలి. అంటే ఒక్కరికి 1,18,000 ఓట్లు కనీసం రావాలి. 1,18,000 ఓట్లు దీనికి హాఫ్ మార్క్. 1,18,000 ఓట్లు దీనికి హాఫ్ మార్కు. 50% ఓట్లు రావాలంటే 1,18,000 ఓట్లు రావాలి. సరే, 1,50,000 ప్లస్ 18 1,68,000 ఓట్లు రావాలి. 1,68,000 ఓట్లు రావాలి. ఈ 1,68,000 ఓట్లు ఎవరికి వస్తాయి అనేటువంటిది ఇప్పుడు ప్రశ్న. ఏకపక్షంగా తీన్మార్ మల్లన్నకు ఓట్లు పడ్డాయా, ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అనేటువంటి విషయాలను పరిశీలిద్దాం. ఇక్కడ ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అనేటువంటి అంశాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడము, కాంగ్రెస్ అధికారంలో ఉండడము, కాంగ్రెస్ నల్లగొండ, అదేవిధంగా ఇటు నల్గొండ, వరంగల్, అట్లనే ఖమ్మం, ఈ 3 జిల్లాల్లో కూడా బలంగా ఉన్నది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రభావం చూపి అక్కడ ఆయనకు ఓటేస్తారనేటువంటిది ఒకటి వచ్చింది. అయితే 1,68,000 ఏకబిగిన తీన్మార్ మల్లన్నకు పడతాయంటే పడకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. మొదటి ఏదైతే ఫస్ట్ ప్రయారిటీ ఓటింగ్ ఉంటుందో ఆ ఫస్ట్ ప్రయారిటీ ఓటింగ్ ద్వారానే, మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారానే గెలవడం అనేటువంటిది, ఫలితం రావడం అనేటువంటిది సాధ్యం కానటువంటి పరిస్థితి. క్రితం పోటీ చేసిన దాంట్లో తీన్మార్ మల్లన్న, కోదండరాము, పల్లా రాజేశ్వరరెడ్డి, అట్లనే ప్రేమేందర్ రెడ్డి, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. దాంట్లో 50% ఎవరికి వస్తాయి ఎవరికి రావనేటువంటి దానిపైన నమ్మకం లేనటువంటి పరిస్థితి కాంగ్రెస్లో. అయితే కేవలం మొదటి ప్రయారిటీ ఓటు ఒకటే ఉంటుందా అంటే 1 నుంచి 52 మంది ఉన్నారు కాబట్టి 52 ప్రాధాన్యతలు వేసుకోవచ్చు. 52 ప్రాధాన్యతలలో వీళ్ళు ఎంతమంది వస్తారు అనేటువంటిది ఎలిమినేషన్ ప్రాసెస్లోకి వెళ్తే మొదటివన్నీ వెళ్ళిపోతాయి. వీళ్ళు కాకుండా ఇంకో 2-3 కనీసం 1000 ఓట్లు, 500 ఓట్లు, 300 ఓట్లు, 1000 ఓట్లు అట్లా తెచ్చుకునేటువంటి వాళ్ళు 3-4 ఉండేటువంటి అవకాశం ఉన్నది. దాంతో ఈ 1,68,000 ఓట్లలో
ఎవరెవరు ఎన్ని పంచుకుంటారు? మొదటి ప్రయారిటీ కాంగ్రెస్కి ఎన్ని ఉన్నాయి, బీజేపీకి ఎన్ని ఉన్నాయి, అట్లనే రాకేష్ రెడ్డికి ఎన్ని ఉన్నాయి, బక్క జెడ్సన్, అశోక్ కుమారు. ఈ 3,36,000లో ఎవరైనా ఒకరు 1,00,000, ఇంకొకరు 1,00,000, ఇంకొకరు 1,00,000కు తక్కువ ఇట్లా పంచుకున్నారనుకో, ఈ ఎలిమినేషన్ ప్రాసెస్లో కింది నుంచి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. అయితే రెండవ ప్రయారిటీ, మూడవ ప్రయారిటీ కీలకమైనటువంటి ఓటింగ్గా మనం పరిగణించవచ్చు. మొదటి ప్రాధాన్యత, రెండవ ప్రాధాన్యత. మొదటి ప్రాధాన్యతతో గెలవలేము. రాకేష్ రెడ్డికి ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. రాకేష్ రెడ్డి యువకుడుగా వచ్చాడు, బిట్స్ పిల్లల్ని చదువుకున్నాడు, లేదంటే బీజేపీలో పనిచేసి వచ్చినాడు అనేటువంటి ప్లస్లు ఉన్నాయి. తీన్మార్ మల్లన్నకి ఏ సోషల్ మీడియా ద్వారా అయితే ఎదిగాడో అదే సోషల్ మీడియా ఆయనకు మైనస్గా మారేటువంటి అవకాశం కనబడుతున్నది. సోషల్ మీడియాలో ఒకటి పార్టీలు వరుసగా మారడం అనేటువంటి అంశం ఒకటి, లేదా ఈ బండబూతులు మాట్లాడినటువంటి జర్నలిస్టు రేపు పొద్దుగాల గౌరవప్రదమైనటువంటి చట్టసభల్లో, పెద్దల సభల్లో ఎట్లా మాట్లాడుతానేటి ఒకటి ఈ ఎవరు ప్రచారం చేశారు, తను చేసినటువంటి తప్ప పొరపాట పక్కన పెడితే తీన్మార్ మల్లన్న బాగా బ్లాక్మెయిల్ చేశాడు, టీఆర్ఎస్ను, కాంగ్రెస్ను, ఎవరిని పడితే వాళ్ళను బ్లాక్మెయిల్ చేశాడు రాజకీయంగా అనేటువంటిది ప్రజల్లో అంటే ఈ ఎవరైతే పట్టభద్రుల ఓటర్లు ఉన్నారో వాళ్ళందరిలోకి చొచ్చుకుపోయింది కొంత. కాంగ్రెస్ వాళ్ళకు ఇది ఇబ్బంది అనిపిస్తే తీన్మార్ మల్లన్నకు ఈ మాట ఇబ్బంది అనిపించవచ్చు. తీన్మార్ మల్లన్నే దాని గురించి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నేను రోల్స్ రాయిస్ కొనేటువంటి స్టేజ్లో కూడా ఉన్నాను, నేను కొనలేదు, నేను వాచ్ పెడితే ఎందుకు పెట్టినా అనేటువంటిది, లేదంటే కార్లలో తిరిగితే ఎందుకు తిరుగుతున్నా అనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. నా గురించి ఎవడెవడు ఏం మాట్లాడిండో 27 తర్వాత వాళ్ళ సంగతి చెప్తా అనేటువంటి మాటలు మాట్లాడారు. కాబట్టి వీటన్నిటికీ కూడా బలం చేకూరినాయి. ఏ సోషల్ మీడియా వేదిక అయితే తీన్మార్ మల్లన్న ప్రభ పెరగడానికి ఉపయోగపడిందో అదే సోషల్ మీడియా ఆయన చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు కావచ్చు, లేదంటే 10 పార్టీలు తిరగడము అనేటువంటి అంశం కావచ్చు, వరుసగా మూడోసారి పోటీ చేసేటువంటి అంశం కావచ్చు, కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు అట్లా కలిసి వస్తున్నాయి. అందరికీ ప్లస్లు ఉంటాయి, అందరికీ మైనస్లు ఉంటాయి. అయితే ఎవరు బలంగా ఉంటారు? సహజంగా తను బలంగా ఉన్నాడు కాబట్టి, తనే పోటీదారుడు కాబట్టి మిగిలిన అందరూ ఆయన మీద రాళ్ళేయడానికి ప్రయత్నం చేశారనేటువంటిది కూడా ఇంకొక మాట. సో తీన్మార్ మల్లన్న పోటీ చేస్తాడా? తీన్మార్ మల్లన్న కాస్త బీసీకి సంబంధించినటువంటి ఓటింగ్ ఒకటి. అయితే బీసీలు ఓటింగ్లో పాల్గొన్నా కూడా ఆయన గతంలో ఇతర కులాలను బాగా తిట్టాడనేటువంటి ప్రచారం కూడా మొదలుపెట్టారు. తను బీసీ వాదం చేయడము వరకు మాకు అభ్యంతరం లేదు, కానీ ఇతర కులాలను అనవసరంగా దూషించాడు అనేటువంటి దానిపైన కొంత మేరకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభావం చూపగలిగేటువంటి కొన్ని సముదాయాలు వ్యతిరేకంగా పనిచేసినాయి. కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సముదాయాలే తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా పనిచేసాయి అనేటువంటిది కూడా ఇంకొకటి. అయితే వ్యక్తిగత చరిష్మా ఉండడము, గతంలో టీఆర్ఎస్ పార్టీ పైన పోరాటం చేసినటువంటి వ్యక్తిగా తనకు గుర్తింపు రావడం వల్ల తీన్మార్ మల్లన్నకు ఆసారి ఓట్లు వచ్చినాయి. కానీ ఈసారి అధికార పార్టీలో ఉండేటువంటి వ్యక్తిగా తను ఎవరి మీద పోరాటం చేస్తాడు? కాంగ్రెస్ను ప్రశ్నించగలుగుతాడా? కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీతోటి ఏ విధంగా పోరాటం చేయగలుగుతాడు? ఇప్పుడు తన యూట్యూబ్ ఛానల్లో గతంలో టీఆర్ఎస్ను తిట్టినట్టుగా, దూషించినట్టుగా, ప్రశ్నించినట్టుగా కాంగ్రెస్ పైన ఎందుకు ప్రశ్నించడం లేదనేటువంటి మాట గత 4 నెలలుగా సాగుతున్నది. ఇవన్నీ అంశాలు కూడా తీన్మార్ మల్లన్న గెలుపు ఓటములకు సంబంధించినటువంటి పైన ప్రభావం చూపుతుంది. ఇక రాకేష్ రెడ్డి కూడా అప్పటి వరకు బీజేపీలో ఉండే అప్పుడే చేరినటువంటి రాకేష్ రెడ్డికి ఎట్లా టికెట్ ఇస్తారని బీఆర్ఎస్లో ఉండేటువంటి వాళ్ళు కొంత కెనుక వహించినారనేటువంటిది ఒక మాట. తను బీఆర్ఎస్లో పూర్తి స్థాయిలో ఉండడా, బీజేపీకి వెళ్ళిపోవాలనుకున్నాడు అనేటువంటి ప్రశ్న ఇంకో కొంత ఉత్పన్నమైంది. రాగానే ఆయనకి టికెట్ ఇస్తే మొదటి నుంచి పనిచేసినటువంటి వాళ్లకు ఏ టికెట్ లేదా అనేటువంటిది ఒక మాట. సో వరంగల్కే పరిమితం, ఆయనకు ఖమ్మం కానీ నల్గొండలు కానీ ఎటువంటి పరిచయాలు లేవనేటువంటిది ఇంకొక మాట. ఇట్లా ప్లస్లు మైనస్లు. టీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఓటమికి ఎవరినో ఒకరిని చూపెట్టాలి కాబట్టి రాకేష్ రెడ్డికి ఇచ్చిరనేటువంటిది ఇంకొక మాట. ఇన్ని ఉన్నాయి. ఇక ప్రేమేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం వల్ల బీజేపీ శ్రేణులు పూర్తి స్థాయిగా నిరాశకు గురైనాయి. బీజేపీ శ్రేణులు అంతగా పనిచేయలేనటువంటిది ఒక మైనస్. అయితే లేదు 40 సంవత్సరాలుగా ఒకే సిద్ధాంతాన్ని పట్టుకొని ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డి ఈసారి కూడా మళ్ళీ అదే పార్టీలో ఉన్నాడు. పోయినసారి టికెట్ ఇచ్చి ఓడిపోయినా సరే ఆ పార్టీ గౌరవించింది మళ్ళీ అతనికే ఇచ్చి అనేటువంటిది. అయితే 4 నెలల పాటు ఓడిపోయిన తర్వాత అంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేస్తాడు, ఎమ్మెల్యేగా ఉంటాడని తెలిసిన తర్వాత అప్పటి నుంచి ఎందుకు పనిచేయలేదు?
అనేటువంటి అంశం ఇంకో కొంత ప్రచారంలో ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చినటువంటి మోడీ వేవ్ ఏదైతే ఉందో అది కొంతమేర భారతీయ జనతా పార్టీకి ప్రభావం చూపింది అనేటువంటి విషయం చెప్పవచ్చు. ఆ వేడిలో వేడిగానే ఈ ఉప ఎన్నికలు కూడా వచ్చినాయి కాబట్టి దాంట్లో కొంతమేర బీజేపీకి ఫెచ్చింగ్ అయింది అనేటువంటిది ఇంకొక మాట. అయితే వరంగల్లో ఉండేటువంటి ఏబీపీ శ్రేణులు కానీ వరంగల్లో ఉండేటువంటి కొంత రైట్ వింగ్ అనేటువంటిది రాకేష్ రెడ్డికి పనిచేసింది అనేటువంటి వార్తలు కూడా మనకు వస్తున్నాయి. అది నిజమెంత అబద్ధమెంత తెలియదు కానీ వార్తలు అయితే వస్తున్నాయి. ప్రేమేందర్ రెడ్డికి మోడీ గాలి కొంత తోడైంది అనేటువంటిది కూడా ఉంది. అయితే నిరుద్యోగులకు కానీ యువకులను కానీ ఆకర్షించేటువంటి శక్తి లేకపోవడం కొంతవరకు మైనస్ అనుకోవచ్చు. బక్క జెడ్సన్ టీఆర్ఎస్ పైన అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పైన చేసినటువంటి పోరాటాలు కాంగ్రెస్ పార్టీ వాడుకొని 30 సంవత్సరాలు మోసం చేసింది అనేటువంటి దాంతో బక్క జెడ్సన్ 4 నెలలుగా పనిచేసుకుంటున్నాడు. కాంగ్రెస్ రెబల్గా ఉన్న అతనికి ఈ తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా కాంగ్రెస్కి అయితే ఓటేద్దాం అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది బక్క జెడ్సన్ వైపు వెళ్ళిపోయారనేటువంటిది ఉంది. ఇక అశోక్ కుమార్ తను టీచర్గా జర్నలిస్ట్గా తనకున్న పరిచయాలతోటి ప్రతి గ్రామంలో 50-100 మంది గ్రాడ్యుయేట్లు నా వాళ్ళు ఉన్నారు, నాకు మంచి ఓటింగ్ వస్తుంది, నేనే రేస్లో ఉన్నా అనేటువంటిది, సెకండ్ ప్లేసా ఫస్ట్ ప్లేసా నాది ఉంటుంది అనేటువంటి ధీమా ఆయనది ఉంది. ఆయనకు ఉండేటువంటి ప్లేస్లు అవి కొంత కొత్తగా ఎవరికి మీదకి వచ్చినటువంటి వ్యక్తి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు కాబట్టి ఏ పార్టీ ఆధారం లేకపోవడం కూడా కొంతమేరకు ఆయనకు మైనస్ ఉంది. కాంగ్రెస్కి ఏమో ఈ వామపక్ష పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇష్టం ఉన్నా లేకపోయినా చెప్పినాయి. అట్లనే కోదండరాం కూడా ఇక్కడ తీన్మార్ మల్లన్నకు ఇచ్చాడు. అయితే ఇదంతా మొదటి ప్రాధాన్యత 3,36,000లో 1,68,000 ఓట్లు 1,68,000 ఓట్లు ఒక్కరికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి పోతున్నాయి అనేటువంటిదే చాలా కీలకంగా ఉన్నటువంటిది. ఎవరు గెలిచినా రెండవ ప్రాధాన్యత ఓటు ఎవరికి పోతుంది అనేటువంటిది చర్చ. ఈ రెండవ ప్రాధాన్యతలో తీన్మార్ మల్లన్నకు 1వ ప్రాధాన్యత వేసినటువంటి వాళ్ళు బీఆర్ఎస్కు 2వ ప్రాధాన్యత వేస్తారా ఇయ్యరా అనేటువంటిది క్వశ్చన్ మార్కు. అట్లనే బీఆర్ఎస్కు మొదటి ప్రాధాన్యత వేసినటువంటి వాళ్ళు కాంగ్రెస్కు ఓటేస్తారా అయ్యారనేటువంటి రెండవ ప్రాధాన్యతలో ఒక క్వశ్చన్ మార్కు. ఈ 5గురిలో మొదటి ప్రాధాన్యత ఎవరిది వాళ్ళకు వచ్చిన తర్వాత రెండవ ప్రాధాన్యత అశోక్ కుమార్కు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30,000 40,000 10,000 వచ్చినాయి అనుకుందాము. ఒక 20,000 మొదటి ప్రాధాన్యత వస్తే ఆ 20,000 మంది రెండవ ప్రాధాన్యత ఎవరికి వేశారు? కొంతమంది బక్క జెడ్సన్కి వేశారా, ప్రేమేందర్ రెడ్డికా, రాకేష్ రెడ్డికా, తీన్మార్ మల్లన్నకా. 20,000 మొదటి ప్రాధాన్యత ఈయనకే ఉంటాయి కానీ రెండవ ప్రాధాన్యతకు వచ్చేసరికి ఇట్లా చీలుకుంటూ పోతాయి. లేకపోతే ఇంకా కొంత కింద ఉండేటువంటి వాళ్ళకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో ఇదొకటి. బక్క జెడ్సన్కు ఒక 20,000 వచ్చినాయి అనేటువంటిది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు, దయచేసి అందాదాగా అనుకుంటున్నాం అంతే. ఒక 20,000 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చినాయి అనుకుందాం. ఒక 20,000 మొదటి ప్రాధాన్యత వస్తే ఈయనకు వచ్చినటువంటి రెండవ ప్రాధాన్యత ఇటువైనయా, ఈయన ఇటువైనయా లేదా ఇటువైందా అనేటువంటిది. ఎవరికి రెండవ ప్రాధాన్యత ఓటేశారు? ఈ 20,000లో 20,000 ఆయనకి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. తర్వాత ఈ రెండవ ప్రాధాన్యత ఎవరికి పోయింది? ఇక ప్రేమేందర్ రెడ్డికి సంబంధించి బీజేపీకి లేదంటే ప్రేమేందర్ రెడ్డికి ఓటేసినటువంటి వాళ్ళు ఒక 30,000 ఎగ్జాంపుల్ వేసుకుందాం. 30,000 మొదటి ప్రాధాన్యత ఓట్లు వస్తే ఈ మొదటి ప్రాధాన్యత పోయిన తర్వాత రెండవ ప్రాధాన్యత ఓట్లు ఈ 30,000 మంది ఎవరికి వేశారు? రాకేష్ రెడ్డికి వేశారా, తీన్మార్ మల్లన్నకి వేశారా? ఈ రాకేష్ రెడ్డి గతంలో బీజేపీలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి రాకేష్ రెడ్డికి పోతాయి అనేటువంటిది మెజారిటీ. 30,000లో ఓ 15,000 ఈయనకే పోయింది అనుకోండి. ఈయనకు 30,000 మొదటి ప్రాధాన్యత వచ్చినా ఈయనకు ఒక 40,000 మొదటి ప్రాధాన్యత ఓట్లు ఈయనకు వచ్చినాయంటే ఈ 40,000లో రెండవ ప్రాధాన్యత ఓట్లు రాకేష్ రెడ్డికి పడేటువంటి దాంట్లో ప్రేమేందర్ రెడ్డికి పడతాయా, లేదంటే జెడ్సన్కు అశోక్ పడతాయా, తీన్మార్ మల్లన్నకు పోతాయా? కాంగ్రెస్కు మొదటి ప్రాధాన్యత ఓటేసినటువంటి వాళ్ళు ఎవరు కూడా రెండవ ప్రాధాన్యత టీఆర్ఎస్కు ఓటేస్తారా లేదా అది ప్రశ్న. అట్లనే రాకేష్ రెడ్డికి ఓటేసిన దాంట్లో చెల్లా చెదురవుతాయి ఓట్లు. రెండవ ప్రాధాన్యత అటు కొంత ప్రేమేందర్ రెడ్డికి పోతాయి, కొంత తీన్మార్ మల్లన్నకు పోతాయి. ప్రేమేందర్ రెడ్డికి పట్టినటువంటి ఈ రెండవ ప్రాధాన్యత ఓట్లు వీళ్ళు ఎలిమినేషన్ అయిన తర్వాత ఈ 52 మందిలో మిగిలినటువంటి 48 మంది ఎలిమినేట్ అయిన తర్వాత ఈ 5గురు పైకి వస్తే ఈ 5గురిలో వచ్చినటువంటి రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి? 52 రెండవ ప్రాధాన్యత ఓట్లు తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, జెడ్సన్, అశోక్ కుమార్. ఈ 5గురు మధ్యన కొట్లాట సాగుతుంది. ఈ 5గురిలో
ఎవరి రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎలిమినేషన్కి వస్తే ఈ పడతాయి అనేటువంటిది ఉంది. సో మళ్ళీ రెండవ ప్రాధాన్యత ఓట్ల ద్వారా రాకేష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి మళ్ళీ బాగా కొట్లాడుకుంటున్నారు. రాకేష్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్కు కాంగ్రెస్తో పోటీ ఇక్కడ ఎక్కడొస్తుందంటే తీన్మార్ మల్లన్నకు, బీజేపీకి, బీఆర్ఎస్కు మధ్య పోటీ రెండవ ప్రాధాన్యత ఓట్లు వచ్చేసరికి వస్తుంది. అప్పుడు తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి ముగ్గురు కూడా పోటీలో నిలిచి ఉంటారు. వాళ్ళు ముగ్గురు కూడా పోటీలో నిలిచి ఉంటారు. వాళ్ళు నిలిచినటువంటి ఓట్లకు సంబంధించి ఈ ముగ్గురు అయితే వీళ్ళు మంచి ఓటింగ్ వచ్చినా కూడా రెండవ ప్రాధాన్యత ఓట్లు వచ్చేసరికి ఎలిమినేట్ అవుతారనేటువంటిది ఒక అంచనా ఉంది. మంచి ఓటింగ్ వచ్చింది, అశోక్ సార్ కానీ బకజెట్స్కి కానీ ఓట్లు మంచిగా వచ్చినాయి, కానీ గెలిచే స్థాయిలోకి ఆ ఓట్లు వచ్చినాయా లేదా అనేటువంటిదే ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఈ రెండవ ప్రాధాన్యత ఓట్లలో రాకేష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న ముగ్గురు సరిసమానం వస్తే పోయినసారి మూడవ ప్రాధాన్యత ఓట్లు కూడా లెక్క పెట్టాల్సి వచ్చి ఎలిమినేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచారనేటువంటిది వచ్చింది. అప్పుడు కోదండరామ్ కూడా ఎలిమినేషన్ ప్రాసెస్కి వచ్చేసరికి తీన్మార్ మల్లన్న రెండవ స్థానానికి వచ్చిండు. ఎందుకు? తీన్మార్ మల్లన్నకు మిగిలినటువంటి ఎవరికైతే కోదండరామ్కు ఫస్ట్ ప్రయారిటీ వేసినటువంటి వాళ్ళు కూడా తీన్మార్ మల్లన్నకు సెకండ్ ప్రయారిటీ ఓటేసారు. ప్రేమేందర్ రెడ్డికి ఫస్ట్ ప్రయారిటీ ఓటేసినటువంటి వాళ్ళు కూడా తీన్మార్ మల్లన్నకు రెండవ ప్రాధాన్యత ఓట్లేసారు. కానీ ఈసారి మారిపోయింది. తీన్మార్ మల్లన్న టీఆర్ఎస్కు వ్యతిరేకం అప్పుడు కాబట్టి రెండవ ప్రాధాన్యత ఓట్లు వచ్చినాయి. ఈసారి రెండవ ప్రాధాన్యత ఓట్లు ఇటు రాకేష్ రెడ్డికి, ప్రేమేందర్ రెడ్డికి పంచుకున్నారు కాబట్టి తీన్మార్ మల్లన్న మొదటి ప్రాధాన్యత ఓట్లతోటి కనుక గెలవకపోతే ఈ ఇద్దరు వెనక నుంచి కొంత హర్డిల్ క్రియేట్ చేసేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది. ఈ రెండవ ప్రాధాన్యత ఓట్లు రాకేష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి మధ్యన, అట్లనే కాంగ్రెస్ మధ్యన, తీన్మార్ మల్లన్న, కాంగ్రెస్ వీళ్ళ ముగ్గురు మధ్యన మల్లన్న, అట్లనే ఈ రాకేష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి వీళ్ళ ముగ్గురు మధ్యన ఈ రెండవ ప్రాధాన్యత ఓట్లు కొంత కొట్లాట జరుగుతుంది. పక్కా ఈ ముగ్గురులో ఒకరి జాతకాన్ని తిరిగేయడానికి స్పష్టంగా మనకు కనబడుతున్నది. లేదు పొరపాటున ఈ తీన్మార్ మల్లన్నకు, రాకేష్ రెడ్డికి, ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రయారిటీ ఓట్లన్నీ కూడా ఈ అశోక్ కుమార్ సార్కే ఓటేస్తామని ఓటేస్తే సడన్గా ఈ అశోక్ కుమార్ కూడా పైకి వచ్చిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే రెండో ప్రాధాన్యత ఓట్లు తీన్మార్ మల్లన్నకి ఇష్టం, మళ్ళీ ఒక ప్రాధాన్యత వీళ్ళకు మాకు ఈ పార్టీకి ఆ పార్టీకి వేయడం ఇష్టం లేదు, అశోక్ కుమార్కి వేద్దామని నల్గొండలో సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా రెండో ప్రాధాన్యత ఓట్లు అశోక్ కుమార్కి వేస్తే తీన్మార్ మల్లన్నకు ఒకటో ప్రయారిటీ, రాకేష్ రెడ్డికి ఒకటో ప్రయారిటీ, ప్రేమేందర్ రెడ్డికి ఈ మూడు కూడా ముగ్గురి ఒకవేళ ఈయన పంచుకుంటే మళ్ళీ ఇటు కూడా ఒక డేంజర్ వచ్చేసింది. సో రెండవ ప్రాధాన్యత, మూడవ ప్రాధాన్యత, నాలుగవ ప్రాధాన్యత ఓట్లు ఉన్న చోట ఇది ఒక పెద్ద కన్ఫ్యూజను. సో రెండవ ప్రాధాన్యత ఓట్లు వచ్చేదాకా ఎలిమినేషన్లో ఈ ఐదుగురు నిలబడతారు. ఎవరి రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి పోతాయనేటువంటిది కీలకంగా మారుతుంది. దాంట్లో మల్లన్న, రాకేష్, ప్రేమేందర్ రెడ్డి ముగ్గురు మధ్యన హోరాహోరీగా పోరు సాగి ఈ ముగ్గురులో ఎవరు బయటపడతారని చెప్పడానికి అవకాశం లేనంతగా టైట్ ఫైట్ నడుస్తుంది అనేటువంటిది మనకున్నటువంటి సమాచారం. అదే ఏకపక్షంగా మనం తీన్మార్ మల్లన్న గెలుస్తాడా గెలవడంటే తీన్మార్ మల్లన్న గెలిచేవాడేమో, ఇండిపెండెంట్గా పోటీ చేస్తే తీన్మార్ మల్లన్నకి ఎక్కువ ఓట్లు పడేటువంటివి, కాంగ్రెస్కు సంబంధం లేకుండా బయట నుంచి మద్దతు ఇచ్చుంటే తీన్మార్ మల్లన్న ఏకపక్షంగా గెలుస్తాడనేటువంటి మాట మనం చెప్పడానికి అవకాశం ఉండింది. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా ఆయన మద్దతుతో భాగంగా వెళ్ళాడో అప్పుడు పూర్తి స్థాయిగా ఒకసారి వ్యతిరేకత మొదలైంది అనేటువంటిది. ఆయన ఇండిపెండెంట్గానే నేను పోటీ చేస్తాననేటువంటి మాట చెప్పుకుంటే అప్పుడు గెలుస్తారు అనేటువంటి నమ్మకం మిగిలినటువంటి మొదటి ప్రాధాన్యత ఆయనకి ఎక్కువ ఓట్లు ఇచ్చేది, మిగిలిన ఎవరికి ఓటు వేసినా రెండవ ప్రాధాన్యత ఓట్లన్నీ ఆయనకి వచ్చేటివి. తద్వారా తీన్మార్ మల్లన్న బయటపడేవాడు అనేటువంటిది స్పష్టంగా చెప్పడానికి అవకాశం ఉండింది. ఎంతమంది పాజిటివ్గా ప్రచారం చేసిరో తీన్మార్ మల్లన్న మీద సోషల్ మీడియాలో అంతకు రెండింతలు నెగిటివ్ చేసిరు. అసలు బీజేపీ ఫ్రేమ్లో లేదు, పోరాటంలో లేదనుకున్నది కాస్త ఈ లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి, మోడీ గాలి వచ్చేసరికి ఆ 20-30% ఆ ఫేవర్ గాలి ఇంకా బీజేపీకి కొంత ప్లస్ చేసింది. రాకేష్ రెడ్డి బీజేపీ నుంచి రావడం వల్ల కొంతమేర వరంగల్కు సంబంధించినటువంటి రైట్ వింగ్ శ్రేణులు రాకేష్ రెడ్డికి పనిచేసే అనేటువంటిది మనం నిర్ద్వందంగా చెప్పవచ్చు. సో ఈ ముగ్గురులో ఉంటుంది. ఏదైనా పొరపాటు జరిగి ఈ ముగ్గురికి సంబంధించిన మొదటి ప్రాధాన్యత ఈ అశోక్ సార్కి రెండవ ప్రాధాన్యత వస్తే అప్పుడు చెప్పలేం. కానీ గ్రౌండ్లో అట్లా లేదు, కేవలం నల్గొండ వరకు మాత్రమే పరిమితమయ్యారు. ఖమ్మంలో కానీ వరంగల్లో కానీ అంత ప్రభావం చూపలేకపోయారు తనకున్నటువంటి పరిచయాల ద్వారా.
అనేటువంటిది, ఆయనకి ఏ పార్టీ మద్దతు లేకపోవడం వెనక నుంచి అనేటువంటిది కూడా కొంతమేరకు బలహీనత అని చెప్పుకోవచ్చు. ఇలా ముగ్గురికి కొంత పార్టీ శ్రేణులు కలిసి పనిచేసినటువంటి పార్టీ శ్రేణులు ఉండడము, ప్రచారం చేయడం అనేటువంటిది కూడా కొంతమేరకు ప్లస్ అయింది. ఈ ముగ్గురు మధ్యన టైట్ ఫైట్ నడుస్తుంది. రెండవ ప్రాధాన్యత ఓట్లతో ఎవరు బయటపడ్డ ఆశ్చర్యం లేనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తీన్మార్ మల్లన్న ఏకపక్షంగా గెలుస్తాడని మాత్రం చెప్పలేనటువంటి పరిస్థితి, చాలా టైట్ ఫైట్ నడుస్తుంది. ఈ ముగ్గురు మధ్యన పోరాటం అయితే నడుస్తుంది. రాకేష్ రెడ్డి రెండో ప్రాధాన్యతతో బయటపడతాడా, ప్రేమేందర్ రెడ్డి బయటపడతాడా అనేటువంటి చర్చ కూడా మొదలైంది ఇప్పుడు. అది సెకండ్ ప్రయారిటీ ఓట్ల వల్ల వచ్చినటువంటి అంశం. ఎవరు కూడా చెప్పలేరు. ఒకవేళ నేను మొదటి ప్రయారిటీ వేసిన నాకేం పని లేక నేను 52 ప్రయారిటీలు కూడా వేసుకొని రావచ్చు. అందులో 52 మందికి 1, 2, 3, 4 అని వరుసగా సీరియల్ నెంబర్లు వేసుకొచ్చేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు. అట్లా కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది. చెల్లని ఓట్లు కూడా అట్లనే అయితే ఎక్కువ ప్రాధాన్యతలు 52 మందికి వేసేటువంటి ప్రయత్నం చేసేటువంటిది ఉంటే కూడా ఒక ఇబ్బంది ఉంటుంది. సో ఆ 3,63,000లో 1,68,000 మంది ఎంతమంది ఏకపక్షంగా ఓటేస్తారా, తీన్మార్ మల్లన్నకు 1,68,000 ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉందంటే లేదు అనేటువంటి విషయమే స్పష్టంగా కనబడుతున్నది. కాంగ్రెస్ బలంగా ఉండడం అనేటువంటిది ఇది కొలమానం కాదు. కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటిది కొలమానం కాదు. వరుసగా 4 సార్లు టీఆర్ఎస్ గెలవడం అనేటువంటిది. టీఆర్ఎస్కి ఏమైందంటే పల్లా రాజేశ్వరరెడ్డి పట్టభద్రతల కోసం పనిచేస్తా అన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే ఎలక్షన్లకు రాగానే అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ పట్టభద్రతలను గాలికి వదిలేసిండు కాబట్టి వాళ్ళు అట్లనే చేస్తారనేటువంటి ప్రచారం కూడా కొంత టీఆర్ఎస్కి మైనస్ అయింది. ఇన్ని అంశాల నడుమ తీన్మార్ మల్లన్నకు రాకేష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి రెండవ ప్రాధాన్యత, మూడవ ప్రాధాన్యత ఓట్ల ద్వారా ఎర్త్ పెట్టగలుగుతారు అనేటువంటి ఒక చర్చ సాగుతుంది. ఎవరు బయటపడతారు, ఎవరు లేరు. అయితే ఇది ముగ్గురికి కూడా 50-50% ఛాన్స్ ఉన్నది. మల్లన్నకు కొంతమేర మెరుగ్గా మనం ఇవ్వచ్చు. ఒక 2-3% మల్లన్న వైపు మొగ్గు చూపుతుందనేటువంటి మాట చెప్పవచ్చు. కానీ జరిగినటువంటి నెగటివ్ ప్రచారం ఏదైతే మల్లన్న జరిగిందో చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ శ్రేణులు కానీ. కాంగ్రెస్ శ్రేణులు కూడా పూర్తి స్థాయిగా మద్దతు ఇవ్వలేదు అనేటువంటిది స్పష్టంగా మనం చెప్పవచ్చు. కారణాలు ఏవైనా అయి ఉండవచ్చు. కానీ కాంగ్రెస్ శ్రేణులు కూడా పూర్తి స్థాయిగా తీన్మార్ మల్లన్నకు మద్దతు ఇవ్వలేదు. ఇది ఈ పట్టభద్రులకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్కి సంబంధించినటువంటి ఓటింగ్ పర్సంటేజు, ఓటింగ్ సంబంధించినటువంటి ఒక విశ్లేషణ.